మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సూరి సుధాకర్‌కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నాకు జగదాత్రి, కేదార్‌ల లాగా సహనం, ఓపిక అస్సలు లేవు. నువ్వేమో మనుషుల జీవితాలతో ఆడుకుంటూ ఉంటావు. నీ కొడుకేమో మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటాడు అని. సూరి అంటే నా కొడుకు మంచి పనులు చేయకపోవచ్చు. కానీ మనుషుల ప్రాణాలు తీసేంత చెడ్డవాడైతే కాదు అని సుధాకర్ అంటాడు. లేదు, ఒక్కసారి నా గుండెల్ని చూడు. నీ కొడుకు నన్ను గుండెల్లో పొడిచేశారు. చెప్పాలంటే నాకు గుండె కుడివైపున ఉంది కాబట్టి, ఎడం వైపున లేదు కాబట్టి నేను ప్రాణాలతో బ్రతికిపోయాను అని అక్కడ ఉన్న బ్యాండేజీల్ని షర్ట్ తీసి మరీ చూపిస్తూ ఉంటాడు. కాస్త ఉండి ఉంటే నేను ప్రాణాలు కోల్పోయి ఉండేవాణ్ణి. ఇదంతా కూడా నీ కొడుకు నిర్వాకమే. కాబట్టి నువ్వు కేదార్‌కి చేస్తున్న అన్యాయాన్ని నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే సరే. నువ్వే తండ్రివని ఒప్పుకుంటే సరే. నేనే మీడియా ముందుకు వెళ్లి చెప్పేస్తాను. నువ్వు చెప్తావా? లేకుంటే నేను మీడియా ముందుకు వెళ్లి చెప్పేయమంటావా? అని సూరి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి బాబాయ్ ఎవరితో మాట్లాడుతున్నాడు అని అక్కడ సూరితో మాట్లాడుతున్న సూరిని గమనించేస్తూ ఉంటుంది. అదేంటి, సూరి బ్రతికే ఉన్నాడు, అయితే నిజమేనే అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. చూడు, నీకు ఎక్కువ సమయం ఇవ్వను. నువ్వు బాగా ఆలోచించుకో. నువ్వు చెప్పావా సరే, లేకుంటే నేనే రేపు మీడియా ముందు బయట పెట్టేస్తాను అని సూరి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సూరిని పట్టుకొని నేను మీడియా ముందుకు తీసుకువెళ్తే యువరాజ్ ఏ తప్పు చేయలేదని విడిపించుకోవచ్చు కదా అని కౌశికి పరిగెత్తుకుంటూ వచ్చే లోపలే సూరి వెళ్ళిపోతాడు. బాబాయ్ వచ్చింది సూర్యనే కదా అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. కొంపతీసి కౌశికి మొత్తం వినేసిందా అని సుధాకర్ టెన్షన్ పడుతూ, అవునమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చావు అని సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటే, అతను వెళ్ళిపోతున్నప్పుడు వచ్చానులే బాబాయ్ అని కౌశికి పైకి చెప్తూ, నాకు నిజం తెలీదని అనుకుంటున్నావేమో, నాకు మొత్తం నిజం తెలుసు బాబాయ్, కానీ నీ ముందైతే నేను బయటపడనులే, భయపడకు అని కౌశికి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవునమ్మా, నాకు ఫోన్ వచ్చిందని మాట్లాడతామని బయటికి వచ్చే లోపల సూరి వచ్చి ఏదో పిచ్చి వాగుడు వాగేసి వెళ్ళిపోయాడు అని సుధాకర్ అంటాడు. సూరి బ్రతికే ఉన్నాడని నాకు తెలిసింది కదా బాబాయ్, మొత్తం నేను చూసుకుంటాను, మీరు ఇంకేమీ కంగారు పడకండి, లోపలికి వెళ్ళండి అని కౌశికి చెప్తోంది. తర్వాత దాత్రి కేదార్ గదిలోకి రాగానే, దాత్రి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని కేదార్ వాష్రూమ్లోకి వెళ్తారు. అప్పుడే కౌశికి వెంటనే జేడీకి ఫోన్ కాల్ చేస్తుంది. అదేంటి వదిన కాల్ చేస్తోంది అని. చెప్పండి కౌశికి గారు అని దాత్రి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. ఎవరి దగ్గర ఎంతకు అమ్ముడుపోయావు, ఎన్ని లక్షలు తీసుకున్నావు, చెప్పు జేడీ చెప్పు అని కౌశికి అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది. కౌశికి గారు అని దాత్రి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ మాట మీరు కాకుండా ఇంకొకరు అని ఉంటే ఈ పాటికి నేను పిడికిలి బిగించకుండా వాళ్ళ చెంప పగలగొట్టి ఉండేదాన్ని అని దాత్రి అంటుంది. నాకు డబ్బులు ఆఫర్ చేసిన వాళ్ళ మక్కిలు విరగ్గొట్టి నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను. వాళ్ళ లిస్టు చాలానే ఉంది, నేను మీకు పంపిస్తాను, వీలైనప్పుడు చదువుకోండి, మీకు నా గురించి ఒక క్లారిటీ వస్తుంది అని జేడీ చెప్తుంది. మరి నీకెవరు డబ్బులు ఇచ్చి ఆఫర్ చేయకపోతే నువ్వెందుకు నా కుటుంబంపై పగపట్టావు, ఏ తప్పు చేయని నా తమ్ముడు యువరాజ్ని అరెస్ట్ చేసి ఇలా హింస పెడుతున్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. చూడండి కౌశికి గారు, మీ తమ్ముడు ఒక నేరస్తుడు, ఇది నిజం, మీకిది అర్థం కాకపోతే నేనేమీ చేయలేనని జేడీ చెప్తుంది. అయితే ఆ సూరి ప్రాణాలతోనే ఉన్నాడు, ఇంకా ఆ సూరి చనిపోకపోతే మరి మా తమ్ముడు ఎవరి ప్రాణాలు తీసి జైల్లో ఉన్నాడు, దీనికి సమాధానం చెప్పు అని కౌశికి చెప్తూ ఉండటంతో దాత్రి ఒక్కసారిగా షాకింగ్గా ఫోన్ని చూసుకుంటూ ఉంటుంది. ఏంటి జేడీ, నేను మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడడం లేదు, నువ్వు ఆ సూరిని ఎవరూ చూడకుండా హాస్పిటల్కి వెళ్ళి తీసుకువెళ్ళి దాచేశావు. నాకు త్రిపాఠి ఫోన్ చేసి చెప్పాడు, అంతేకాదు ఇందాక సూరి మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడు అని కౌశికి చెప్పటంతో, ఏంటి సూరి బాబాయ్ ఇంటికి వచ్చాడా అని దాత్రి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా నా తమ్ముడు తప్పు చేశాడని అంటున్నావా జేడీ అని కౌశికి అంటే, యువరాజ్ మాత్రం తప్పు చేశాడు కౌశికి గారు, ఆ తప్పు మీకు కనిపించట్లేదు అంతే. ఆ తప్పు మీ కళ్ళ ముందుకి వచ్చిన రోజు, ఆ నిజం మీకు తెలిసిన రోజు మీరు గుండె నిబ్బరంతో తట్టుకొని నిలబడాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయినా మీరేమీ బాధపడకండి, మీ తమ్ముడి మరో ముఖం మీకు చూపిస్తానని నేను మీకు మాటిస్తున్నాను అని జేడీ చెప్తే, నేను కూడా నీకు మాటిస్తున్నాను జేడీ, నీ పొగరుకు కారణమైన నీ ఉద్యోగాన్ని ఊడేలా చేస్తాను, నీ గుర్తింపుని పవర్ని అన్నీ కూడా పోయేలా చేస్తాను. న్యాయం కోసం నిలబడే జేడీని కాకుండా అన్యాయం కోసం అన్ని పనులు చేసే జేడీగా నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాను అని కౌశికి ఛాలెంజ్ చేస్తుంది. ఓకే కౌశికి గారు, ఛాలెంజ్ నేను కూడా చేస్తున్నాను అని జేడీ చెప్తే, ఛాలెంజ్ అని కౌశికి అంటుంది. మీతో తలపడాలని నాకు ఏమాత్రం లేదు, కానీ మీరే మొదలు పెట్టారు కాబట్టి నేను తలపడక తప్పటం లేదు అని, మీరు ఓడిపోక తప్పదు అని జేడీ అంటే, గెలుపోవటములు తెలిసేది ఇప్పుడు కాదు ముగింపులో అని కౌశికి చెప్తోంది. ఆరంభం ముగింపు నాకు రెండు తెలుసు కాబట్టి ఈ దాంట్లో మీరు ఓడిపోతారని నేను ముందే చెప్తున్నాను అని జేడీ అంటే, చూద్దాం ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో నీకే తెలుస్తుందని కౌశికి ఫోన్ పెట్టేస్తుంది.
దీనికంటే ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. దానిని పూర్తి చేసిన తర్వాత ఫోకస్ అంతా కూడా నీ మీద పెడతాను జేడీ అని కౌశికి మనసులో అనుకుంటూ ఉంటుంది. సూరి మీడియా ముందుకు వెళ్ళకముందే అదంతా జరగదని నేను బాబాయ్‌కి ధైర్యం చెప్పాలి. ఇప్పుడు మొత్తం అనుకున్న విధంగా జరగాలంటే ఈ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడి అందరి ముందు నేను విలన్ అయిపోయినా పర్వాలేదు అని కౌశికి మనసులో అనుకుంటూ మీ అందరితో మాట్లాడాలి అంటూ హాల్లోకి వచ్చి చెప్తుంది. ఏంటో చెప్పమని అందరూ హాల్లోకి చేరుతారు. సూరి చనిపోలేదని త్రిపాఠి చెప్పిన విషయం నిజమే. సూరి ప్రాణాలతోనే ఉన్నాడు. ఇందాక మన ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడు అని కౌశికి చెప్పటంతో అయితే అన్నయ్యని వదిలేస్తారు కదక్క అని మాధురి అడుగుతూ ఉంటుంది. అవును వదిలేస్తారని కౌశికి అంటుంది. హమ్మయ్య మన యువరాజు ఏ తప్పు చేయలేదు దేవుడా కాపాడేవు దేవుడా అని వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటే నిషి కూడా సంతోషపడుతూ ఉంటుంది. దీనికంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. నేను మన ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్‌కి కేదార్‌ని సీఈఓగా చేస్తున్నాను అని కౌశికి చెప్పటంతో నిషి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇంకాసేపట్లో ఆ పేపర్స్ తీసుకొని లాయర్ గారు వస్తున్నారు అని కౌశికి చెప్తుంటే అది కాదు వదినా అని నిషి అడ్డుకుంటూ ఉంటుంది. చూడు నిష్క నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు. యువరాజ్ని తప్పకుండా విడిపించుకు వచ్చే బాధ్యత నాది. ఆ జేడీ నుంచి యువరాజ్ని నేను తీసుకువస్తాను. అంతవరకు ఎక్స్‌పోర్ట్స్ అయితే ఆపలేం కదా. కాబట్టి కేదార్‌ని కంపెనీ సీఈఓగా నేను అపాయింట్మెంట్ చేసేస్తున్నాను. ఈ ఒక్క విషయంలో అయినా నాకు అడ్డు చెప్పకుండా మీరు నా మాట వింటారని నేను అనుకుంటున్నాను. ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినదలుచుకోలేదు. కేదార్‌ని సీఈఓగా చేసేస్తున్నాను అని కౌశికి తన నిర్ణయాన్ని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక్కడ మాత్రం ధాత్రి కేదార్లు ఉండరు. ధాత్రి కేదార్లు గదిలో ఉండగానే ఇదంతా జరిగిపోతుంది. తర్వాత నిషి కమలాకర్ వైజయంతి చాలా కోపంగా గదిలోకి వెళ్తారు. కౌశికి ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇంతలోనే కేదార్‌ని సీఈఓగా చేస్తానని చెప్పటం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని వైజయంతి అంటే ఈ మధ్య కౌశికి ఆ కేదార్ వాళ్ళ వైపు బాగా మొగ్గు చూపుతోందని కమలాకర్ అంటాడు. ఇదంతా ఎందుకు వెంటనే యువరాజ్‌కి విషయం చెప్పేసి వెంటనే ఇక్కడికి వచ్చేయమని చెప్తానని నిషి వెంటనే యువరాజ్‌కి కాల్ చేసి యువరాజ్ నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసేయ్ అని అంటే నేను ఆ జేడీ కంటపడితే ఏం జరుగుతుందో చూసావు కదా నిషి ఇప్పుడు ఎందుకు రమ్మని చెప్తున్నావు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. అసలు ఆ సూరి ప్రాణాలతోనే ఉన్నాడు. ఇక నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ఇక్కడికి రావటానికి ఏంటి అని నిషి అంటుంది. ఏంటి ఆ సూరి ప్రాణాలతోనే ఉన్నాడా ఇది నిజమా అని యువరాజ్ అడుగుతూ ఉంటే అవును ఆ త్రిపాఠి ఫోన్ చేసి చెప్పాడు సూరి ఇందాక ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడంట అని కౌశికి చెప్పిన మాటలన్నీ కూడా నిషి చెప్పేస్తుంది. ఏంటి సూరి ప్రాణాలతోనే ఉన్నాడా అని యువరాజ్ ఇంకా షాక్లోనే ఉండిపోతాడు. అవును నువ్వు వెంటనే ఇంటికి రాకపోతే ఆ కేదార్ గారిని సీఈఓ కుర్చీలో వదిన కూర్చోపెడుతోంది. కాబట్టి వెంటనే వచ్చి అడ్డుకో అని నిషి అంటే అవునబ్బోడా ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే ఆ కౌశికి అన్నంత పని చేసేలా ఉంది అని వైజయంతి అంటుంది. యువరాజ్ ఇది మన ఉనికికి సంబంధించింది. నువ్విప్పుడు రాకపోతే ఆ కేదార్ గారిని ఎప్పటికీ అడ్డుకోలేము అని కమలాకర్ అనడంతో నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు. సూరిని ఈ చేతులతోనే కదా గుండెల్లో పొడిచేశాను. సూరి ప్రాణాలతో ఉండటమేంటి? అయితే సరేలే అక్క నేను ఉండగా ఆ కేదార్ గారిని సీఈఓ కుర్చీలో కూర్చోపెట్టలేవు. ఈరోజు నువ్వో నేనో తేల్చుకుందాం అని యువరాజు చాలా కోపంగా బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. యువరాజు ఇంటికి వచ్చే లోపలే ఆ కౌశికి కేదార్ చేత సీఈఓగా సంతకాలు పెట్టించేస్తుందేమో కాబట్టి అది లేట్ అయ్యేలా చూద్దాము. ఈ లోపల అబ్బోడు వచ్చేస్తాడు అని వైజయంతి చెప్తుంది. కౌశికి సీఈఓ పత్రాలని రెడీగా పెట్టుకొని హాల్లో కూర్చొని ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిల్చొని ఉంటారు. ఏంటి వీళ్ళు అడ్డుకుంటారు అనుకుంటే వీళ్ళు కూడా సైలెంట్గా చూస్తున్నారు కాచి అని బూచి అంటే అవును ఇక మన కంపెనీ చేయి జారిపోయినట్లే అని కాచి అంటుంది. అప్పుడే ధాత్రి కేదార్లు ఇద్దరు మెట్లు దిగి వస్తూ అందరినీ చూస్తూ అదేంటి సూరిమామ ప్రాణాలతో ఉన్నాడని అక్కకు తెలియగానే మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి శివాలు ఎత్తిపోతుందనుకుంటే ఇలా కూర్చొని ఉంది. ఏం జరిగిందో ఏంటోనని హాల్లోకి వచ్చి ఏంటి ఏమైంది అందరెందుకు ఇలా ఉన్నారు అని కేదార్ ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ డాక్యుమెంట్స్ ఏంటి అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటే అబ్బబ్బబ్బా ఏమి నంగనాచిలా మాట్లాడుతున్నావే కేదార్ని వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓగా వదిన చేస్తూ ఉంటే ఏమీ తెలియని దానిలా భలే మాట్లాడుతున్నావే అని ఆ పేపర్లని గాల్లోకి విసిరి కొడుతుంది. వదిన నిషి చెప్తున్నది నిజమేనా? కేదార్ని దత్తత తీసుకుంటున్నారా? సీఈఓగా అపాయింట్మెంట్ చేసేస్తున్నారా అని ధాత్రి చాలా సంతోషపడుతూ అడుగుతూ ఉంటుంది. అబ్బా ఏమి నాటకాలు ఆడుతున్నారు. ఈ కేదారు సీఈఓగా మారిపోయి మా ఆస్తి అంతా కొట్టేయటానికే కదా ఇలా ప్లాన్ చేశారు. ఏమీ తెలియనట్లు ఎలా మాట్లాడుతోందో చూడు అని వైజయంతి అంటే పిన్ని నాకు ఈ ఆస్తిలో ఎటువంటి వాటా అవసరం లేదు. నన్ను మీలో ఒకరిగా కలుపుకోవటమే నాకు కావాలి అని కేదార్ అంటాడు. నువ్వు మాలో ఒకడివి ఎప్పటికీ కాలేవు కేదార్ అని కమలాకర్ అంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది వదిన? కేదార్ని సీఈఓగా చేయటం ఏంటని ధాత్రి అంటోంది.